ఓకే, తాడు శ్రీనివాస్ గారు ఏమంటున్నా భరత్ గారు, మా శరతన్న చెప్పినవన్నీ నేను లాయర్ గా ఏకీభవిస్తున్నా. నాట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఓబీసీ లీడర్. సో రెండోది ఏంటంటే, సరే లాయర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము కోర్టులలో కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఇటువంటి న్యూస్ మీలాంటి జర్నలిస్టుల దగ్గర మాత్రం మేము కొంత సామాన్య శాస్త్రం, సోషల్ సైన్సెస్ మాట్లాడాల్సినటువంటి అవసరం వస్తుంది. నేను దానికి అట్లా నేను విభజన రేఖ పెట్టుకొని మాట్లాడిన తప్ప శరతన్న నేను ఎక్కడ కూడా మిమ్మల్ని విభేదించలేదు. మీరు no two lawyers will agree on any point. We are bound to differ with each other. That is not an issue at all. Definitely, what is truth, what is genuine, that's all. డెఫినెట్ గా మీరు అన్న అంశాలలో నేను ఒకటి అంటా ఉన్నాను. మీరు అన్నారు ఇంతకుముందు కమిటీ, సింగిల్ మెన్ తోనేమో కమిటీ వేస్తారు, దట్టు కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాదు. శరతన్న మీరు ఇవి చెప్పట్లేదు. డెడికేటెడ్ కమిషన్ విచ్ హాస్ బీన్ అపాయింటెడ్ బై ద రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్. అది సింపుల్ ఒక ఫస్ట్ ఏమో బీసీ కమిషన్ కి ఇంట్రెస్ట్ చేస్తూ ఒక జీవో ఇచ్చే ప్రయత్నం చేసినారు. తర్వాత కమిషన్ చదవండి దయచేసి. ఎంక్వైరీస్ యాక్ట్ కింద అదే చెప్తున్నా నేను. నిన్న నుండి భరత్ గారికి చెప్తుంది ఏంటంటే, సో ఈ విషయం మాకు తెలుసు, అయినా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆదిలోనే అంశపాదు వీళ్ళు అని అంటారనే ఒక అపవాదు కోసం మీరు అన్నది వాస్తవమే. ఎందుకు అని చెప్పి మేము క్లియర్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చలకు పిలిచినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు అనేక అంశాలు చేశారు. 31C 31B అవి కూడా మాట్లాడినాం, కానీ అవి అవుతాయా కాదా 342A గురించి చెప్పినాం. సో కొంత మేరకు వాళ్ళు ఎక్కడ ఈల్డ్ అయినారు మా గురించి. మేము అక్కడ చాలా అంశాలు చెప్పినాం. సార్ క్వాంటిఫైబుల్ డాటా కావాలి, ఎంపరికల్ డాటా కావాలి. నేను ఇంకా ముందుకెళ్ళి కూడా చెప్పినాను. గత గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకో లాస్ట్ మినిట్ పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఒక డెడికేటెడ్ కమిషన్ వేసింది. ఆ డెడికేటెడ్ కమిషన్ ఎక్కడ కూడా ప్రాచుర్యంలోకి కూడా రాలేదు. ఈ రోజు కూడా డిబేట్లలో ఎవరు మాట్లాడట్లేదు. అసలు ఆయన ఎందుకు వేసిండు ఆ కమిటీ? మరి బీసీ కమిషన్ కి ఎందుకు ఇచ్చిండు? సెపరేట్ డెడికేటెడ్ కమిషన్ ఎందుకు వేయలేదు? దాని పేరు డెడికేటెడ్ పెట్టిరు, బీసీ కమిషన్ వాళ్ళకే అథారిటీ ఇచ్చారు. అచ్చా, వీళ్ళు అన్ని రాష్ట్రాలకు పోయిన ఆ రిపోర్ట్ ఎందుకు పోయినట్టు, ఎందుకు ఇచ్చినట్టు, ఏం చేద్దామని ఇచ్చినట్టు, లోకల్ బాడీస్ లో ఇదేమన్నా రికమెండేషన్ కి ఇచ్చినారా? ఇదంతా కూడా ఎక్కడ మాట్లాడట్లేదు. సో అప్పుడు ఆ గవర్నమెంట్ ఈ రకంగానే బీసీలని కొంత చీటింగ్ చేసింది. ఈ రోజు ఈ గవర్నమెంట్ కూడా ఈ కమిషన్ల పేరుతో చీటింగ్ చేస్తుంది. సేమ్ ఇవే కాదు, మనం కాళేశ్వరం కమిషన్ అయినా చీటింగే, కాలయాపన చేసి కాటికి పంపుతాయి. కాంగ్రెస్ పార్టీ మాయిరిన్ కమిషన్స్ వేయాలి, కాలయాపన చేయాలి, కాటికి పంపాలి సమస్యని. అది కాలేకర్ కమిషన్ నుంచి నేటిగా మన కమిషన్ వరకు. నేనేమంటున్నా అంటే ఇక్కడ భరత్ గారు, వీళ్ళు ఏదో విభజించు పాలించు అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వైఖరి బ్రిటిష్ డిఎన్ఏనే కాంగ్రెస్ లో ఉంటదండి భరత్ గారు. కాంగ్రెస్ పార్టీలో వేరే డిఎన్ఏ ఉండదు. మీరు అర్థం చేసుకోండి. కులాలతో గాని, సౌత్ ఇండియా నార్త్ ఇండియా చిచ్చు గాని, అనేక రకమైనటువంటి వెనకట ఎట్లయితే చేసిందో అదే రాజకీయాలు నేటి రేవంత్ రెడ్డి వరకు కూడా చేస్తా ఉన్నారు. సో విభజించు పాలించు పద్ధతి. ఇప్పుడు ఏమైంది, మొత్తము ఆయన పరిపాలన గాడికి పోయినా గానీ ఆ సమస్యలు ఎక్కడన్నా చర్చింపబడుతున్నాయా? లేదు. హాయిగా ఆయన పరిపాలన ఆయన చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్ల కంపుతోని మంత్రుల మధ్యలో గొడవ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కొండా సురేఖ. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం పెద్ద ఒక వ్యవస్థని నడపాల్సిన వాళ్ళు దాని మీద ఈ రోజు కొట్టుకొని వస్తా ఉన్నారు. మీరు మంచి విశ్లేషణ ఇచ్చినారు. సో జనరల్ గా ఏది ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఆ టాపిక్ ఉంది. మీరు ఉండండి ఏంటంటే శరతన్న కొండా సురేఖ టాపిక్ కూడా ఉంది. మళ్ళీ దీని తర్వాత చర్చిద్దాం. ఆ టాపిక్ లో ఇప్పుడే వద్దు. నేనేమనుకున్నా, చర్చిద్దాం. రేవంత్ రెడ్డికి నిజంగా కూడా ఈ దేశంలో రోల్ మోడల్ మా సర్వే అన్నాడు కదా, ఈ సర్వేని కోట్లలో నిలబెట్టుకుని ఒక ఆర్డర్ తెచ్చుకుని ఉంటే అప్పుడు రోల్ మోడల్ అయితే ఆయన. ఇవాళ రోల్ మోడల్ దేనికైపోయింది? రేపటి నుంచి దేనికి రోల్ మోడల్ అయింది? ఇక ఇది చెప్తారు, ఇక తెలంగాణలో చేసిరు చేయలేదా అని. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ అయింది. అంటే బీసీలకు నష్టపరిచే కేసు గురించి రేపు చర్చింపబడుతుంది. మొన్న బీసీల మీటింగ్ లో రేవంత్ రెడ్డి అన్నట్టు ఏంటంటే, చరిత్రలో నిలిచిపోవాలని ఉంది నాకు. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చాడు. రాజీవ్ గాంధీ 21 సంవత్సరాలకు నుంచి ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించాడు. అట్లా బీసీలకు 42% ఇచ్చి చరిత్రలో నిలిచిపోవాలని ఉంది. అందుకైనా నేను చేస్తా అని అన్నమాట. నాకు జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మాకు చాలా నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఆయనకు చెప్తారు. నోటితో ఎక్కిరిచ్చి నోటితో చెప్పి నొసలతో ఎక్కిరియడం రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య.
ప్రజల్ని మోసం చేసి కామారెడ్డి డిక్లరేషన్లు పెట్టి ఓట్లు దండుకొని ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మొన్ననే మిమ్మల్ని నవ్వించిన ఒక లైన్ స్టోరీ చెప్పి గుట్ట ఎత్తే దాని విషయంలో భువనగిరి గుట్టని ఎవడో వచ్చి ఎత్తుదామనడం వాడిని మేపడం, వాడు ఎత్తమన్నప్పుడు నువ్వెత్తి పెట్టు అనడం, ఇప్పుడు మా బీజేపీ వెనక పడడం, నువ్వెందుకు చేస్తలేవు అనడం, అట్లుంది స్టోరీ. అయితే భరత్ గారు ఇక్కడ శరతన్న దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను. కొంత మేరకు దీంట్లో కేటగరైజేషన్ తో పోయి ఉంటే సింపథెటిక్ ఆర్డర్ వచ్చేదేమో అనేది ఒక నేను అనుకుంటున్నా. ఎందుకంటే దీంట్లో డాటా ఇచ్చేటప్పుడు కూడా త్రిబుల్ టెస్ట్ కి అనుగుణంగా ఇవన్నీ కూడా డాటా ఇచ్చి ఇప్పటి వరకు రిప్రజెంటేషన్ మీరు పదే అంటారు చూడండి, ఎంబీసీలకి గ్రామ వార్డ్ సభ్యుడు కూడా కాలేదనే మీ ఆవేదన, మన అందరి ఆవేదన. ఉపేంద్ర గారు తెలుసు, ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి రెండో విషయం మీ దృష్టికి తీసుకొస్తాను నేను. ఎందుకంటే టాపిక్స్ ఒక మూడ్ పాయింట్ లాగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా ప్రతి డిబేట్ లో. ఒకటి ఇంకొకటి ఇస్తున్నా మీకు. ఇంతకుముందేమో ఏది గతంలో డెడికేటెడ్ కమిషన్, ఈ రోజున్న డెడికేటెడ్ కమిషన్, మా సాక్షి ఇక్కడే ఉన్నారు, దాని గురించి మీరు చర్చ పెట్టండి. రెండోది నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ఎంబీసీల కేటగరైజేషన్ అనంతరామన్ కమిషన్ ఏదైతే చేసిందో ఆ రివ్యూతో ఈ రోజు మళ్ళీ రివ్యూ చేయాల్సిన అవసరం ఉందనేది మాత్రం నేను చెప్తున్నా. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా కుమ్మరి కమ్యూనిటీ ఉంది, బీసీ బిలో ఉన్నాం, సీరియల్ నెంబర్ 7 లో ఉన్నట్టున్నాం. సో అది ఎంత మాకు పరేషాన్ అంటే ఈ బీసీ ఏలో ఉండాల్సినటువంటిది. రెండోది మీ దృష్టికి ఇంకొకటి భయంకరమైన నిజం. శరతన్న వింటున్నారా? ఎందుకంటే మీరు రెగ్యులర్ గా వస్తారు, కొద్దిగా ఈ కోణంలో మాట్లాడాలి, నాట్ అన్ అడ్వకేట్, సోషల్ రిఫార్మర్ గా కూడా మాట్లాడండి. సో రెండోది ఏంటంటున్నా అంటే ఈ ముఖ్యమంత్రిగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అందరు ఏదో అనుకుంటున్నారు ఎంబీసీలకు ఏమో చేసినామని. ఆయన ఇన్ టోటో బీసీలో ఏలో ఉన్నటువంటి కులాలు ఏదైతే పూసల, రజక, మా నాయి బ్రాహ్మణ తీసేసి, అంటే ఫెడరేషన్స్, ఫైనాన్షియల్ ఫెడరేషన్స్ ఉన్నటువంటి వాటిని పక్కకు పెట్టేసి మిగతా కులాలను ఎంబీసీలు పో అన్నాడు. అందరూ ఏమనుకుంటున్నారు అంటే రాజ్యాంగపరమైన ఎంబీసీ అనే వర్డ్తో మాకు సర్టిఫికెట్స్ వస్తాయేమో, బీసీ సర్టిఫికేట్ బదులు ఎంబీసీ సర్టిఫికేట్ వస్తుందేమో, సంచార జాతులు వస్తుందేమో. అందుకే మేము పదే మొత్తుకుంటున్నాం. ఏం మోడల్ అంటే బీసీ 3 గ్రూపులుగా ఉండాలి. కొంత పొలిటికల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ ఎలివేటెడ్ కొంత మేరకు జరిగినటువంటి కమ్యూనిటీస్ బీసీలో ఉండి, ఎంబీసీలో కొన్ని వృత్తులు ఏవైతే ఉన్నాయో వృత్తి కులాలు, ఇటువంటి కులాలన్నీ కూడా ఏది విశ్వకర్మ గాని, మా కుమ్మరి గాని, లేకపోతే ఇంకా అనేక కులాలు మీకు పేర్లు తర్వాత చెప్తా, ఎంబీసీలో అవన్నీ కూడా ఎంబీసీలో ఉండాలి. సంచార జాతులకు సెపరేట్ ఉండాలండి. కేసీఆర్ వల్ల సంచార జాతులకు జరిగిన అతిపెద్ద నష్టం ఇంకొకటి ఏంటంటే నేషనల్ ఒక బోర్డు ఉంటదండి, డిఎన్టీ బోర్డు. అది ఎంత మంచి బడ్జెట్ ఉంటదంటే ఈయన ఎందుకో అక్కడ బడ్జెట్ ని ఇక్కడ లింక్ చేసుకొని స్కీములు చేయాల్సి వస్తుంది కదా. ఒకవేళ కేంద్రం ఒక 100 రూపాయలు ఇస్తున్నా, 10 రూపాయలు కార్పొరేషన్ చైర్మన్ గా పెట్టారు. అదంతా నేను ఏం చెప్తున్నా అంటే చాలా దుర్మార్గం అండి. బడ్జెట్ పెట్టిండు కదా, మాకు బిఎల్ఆర్లు కూడా ఇచ్చిండు, ఏదో ఒకసారి 250 కోట్లకు, లేకపోతే ఇది తర్వాత అన్ని మళ్ళా ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే హెడ్ అకౌంట్ వ్యక్తిగతం అవుతుంది. నేను చెప్తే ఏదో పట్టినట్టు అవుతుంది. నేనేమంటున్నాను, నేనేమో అన్పార్లమెంటరీ మాట్లాడట్లేను, మీ సార్ని తిట్టట్లేదు. మీరు అన్కాంప్రమైజ్ పోరాడుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. అయితే భరత్ గారు, ఈ ఎంబీసీ డెఫినేషన్ ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు అశాస్త్రీయంగా చేసినాడు. నేను అన్న ఆ రోజు ఎంబీసీ చైర్మన్ అయినప్పుడు బీసీ కమిషన్ చైర్మన్ ని మెంబర్లను సంచార జాతులు వేరు ఉండాలండి. బీసీ ఎంబీసీ సంచార జాతుల మోడల్ రావాలి. సంచార జాతులు ఎంబీసీల కంటే ఇంకా వెనుకబడి. అసలు నన్ను అడిగితే వాళ్ళని ఎస్టీ ఎస్సీలో చేర్చిన తప్పులేదు, వాళ్ళు అభ్యంతర పెట్టారు. ఎందుకంటే వాళ్ళకు కాన్స్టిట్యూషన్ బట్టి జనాభా ఎంత ఉందో లేదు అంటారంతరం లేదండి. దొమ్మరోళ్ళని ఉంది కదా. మేము ఇంకొక, ఎందుకంటే మీరు కొంత స్పేస్ దొరుకుతుంది కాబట్టి చెప్తున్నా. నేను ఎంబీసీ చైర్మన్ ఉన్నప్పుడు దొమ్మర్ల మీటింగ్ పెట్టినానండి. బుడిబుక్కల వారి కులాల వారిగా మీటింగ్లు పెట్టినా, నాకు అకాడమిక్ గా పోవాలని ఉండే ఆ చైర్మన్ అవకాశాన్ని. అయితే అప్పుడు మీటింగ్ పెట్టి డబ్బులు ఉన్నా లేకుండా నేను భోజనాలు అరేంజ్ చేసుకుని వాళ్ళతో చర్చ చేసినప్పుడు గ్రాడ్యుయేట్ అబవ్ అండ్ రండి దొమ్మరి కులంలో ఉన్న వాళ్ళు, బుడిబుక్కలో ఉన్న వాళ్ళు అని చెప్తే నాకు ఒక 2-3 మాత్రమే వచ్చినారండి మొత్తం కులంలో, గ్రాడ్యుయేట్ అబవ్. దాంట్లో ఒక అమ్మాయి వచ్చింది. ఇది చాలా వినాలండి, సెన్సిటివ్ జరిగిన ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటన చెప్తున్నా. ఒక అమ్మాయి కూడా వచ్చింది. ఆమె బీటెక్ కాలేజ్ పేరు చెప్తే బాగుండదు, టాపెస్ట్ ఆఫ్ ది టాప్ కాలేజ్ లో బీటెక్ చదువుతుంది. అంటే ఆ అమ్మాయి ఎంత బాగుంటుందంటే చూడ్డానికి బాగుంటుంది, వాళ్ళు ఏదో అగ్రవర్ణం అది అంటారు అట్లా ఉంటుంది. ఆ చదువులో మాత్రం టాపెస్ట్ ఆఫ్ ది కాలేజ్ లో బీటెక్ 3rd ఇయర్ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే నేను మాట్లాడియగానే ఏడుస్తుంది.
ఏందయ్యా వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఎందుకు ఏడుస్తుంది అంటే వాళ్ళ మేనమామ వచ్చింది సార్ తల్లిదండ్రులు చచ్చిపోయారు అని అన్నది. అంటే దొమ్మరి కులంలో కొంత మేరకు ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వెనకటి ఇది దాన్ని బట్టి చనిపోయినారు వాళ్ళు. అయితే ఆ మేనమామ ఏం చెప్తాడంటే ఈ పిల్ల 3 నెలలు అయ్యి సార్ ఒకటే చచ్చిపోతా అని ఏడుస్తుంది, ఆత్మహత్య చేసుకుంటుందట, జర మీరన్నా చెప్పుడు సార్ అని చెప్పింది. నేను కౌన్సిలింగ్ ఇస్తే తేలింది ఏంటంటే ఆ అమ్మాయికి రెగ్యులర్ గా ఒక వేరే సామాజిక వర్గం, నా కులాల పేర్లు పెద్దగా తీయడం ఇష్టం ఉండదు, ఎందుకంటే అన్నిట్లలో మంచి చెడు ఉంటుంది. అయితే ఆ సామాజిక వర్గం అమ్మాయితో ఫ్రెండ్ ఉండి రోజు ఇంటికి పోయినప్పుడు వాళ్ళకు ఒక సంబంధం వచ్చింది. మా బిడ్డది ఇప్పుడు చేయదండి, కానీ మా బిడ్డ దోస్తు కూడా చాలా అందంగా ఉంటది, చదువు బాగా చదువుతుంది, ఆమెను ఏమని ఇప్పిస్తాం, మీ దోస్తుది ఏం కులమో కనుక్కోయా అంటే ఆ పిల్ల నీది ఏం కులం అని ఆ రోజు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. దోస్తులకు అప్పటి వరకు తెలియదు. ఆ పిల్ల అడగగానే ఈ పిల్ల భయపడుతూనే చెప్పింది మాది దొమ్మరి కమ్యూనిటీ అని. ఆ పిల్లకు దొమ్మరి కమ్యూనిటీ అనగా నెక్స్ట్ డే నుంచి అదే చెప్తా. ఇక లాస్ట్ కంక్లూడ్ ఏమైందంటే ఆ అమ్మాయి ఆ రోజు నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంటికి రానియలేదండి, బెస్ట్ ఫ్రెండ్ ని దొమ్మరి అని కులం తెలియగానే. మరి ఆ పిల్ల ఈ దేశం మీద ఆ పుట్టుక ఆమె తప్ప, ఈ దేశం తప్ప, ఈ ప్రభుత్వాల తప్ప, గా కులం పేరు మార్చమంటే మన కేసీఆర్ గారికి చేతులు రాలే. 100 సార్లు మొత్తుకున్న కమిషన్ కు చేతులు రాలేదు. బుడుబుక్కల కమ్యూనిటీ వాళ్ళు అడిగినారు, చేతులు రాలేదు. ఏమంటున్నట్టే ఒక్కటి, అరే ఎంబీసీ కార్పొరేషన్ చెప్పండి, డబ్బులు ఇవ్వకపోయే లోన్లు ఇద్దామంటే కనీసం ఇటువంటి అయినా చేద్దామని నేను ఇంకొక స్కీమ్ డిజైన్ చేసి ఇచ్చిన. దానికి సాక్ష్యం గద్వాల కృష్ణమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మీ పార్టీ ఏది ఇప్పుడు మళ్ళీ మీ పార్టీలో మాట్లాడు. అరే ఒక్క నిమిషం సార్, ఇవన్నీ జీ న్యూస్ బీసీలకు కాంప్రహెన్సివ్ సబ్జెక్ట్ తీసుకున్నది. ఈ రోజు మనం ఎక్కడ సంచార జాతులు 106,000 కుటుంబాలు ఉన్నాయి. షరతన భరత్ గారు 106,000 కుటుంబాలకు ఇందిరా మిల్లు గానీ డబుల్ బెడ్రూమ్లు గానీ 106,000 కట్టి ఇచ్చేస్తే సంచార జాతులు అనే వాళ్ళే తెలంగాణలో ఉండరు కదా. ఇది చేయలేకపోయింది కదా ప్రభుత్వాలు. మరి అది వీళ్ళ గురించి పోరాడు. నేను బీసీలో ఉండి కూడా ఎంపీసీలు సంచార జాతుల కోసం పోరాడుతున్నా. రెండోది కేటగరైజేషన్ చాలా రాంగ్ అండి, ఏబిసిడి వర్గీకరణ. మూడో విషయం ఏంటంటే ఇప్పుడు ఆ ఏబిసిడి వర్గీకరణ మళ్ళా ముట్టుకుందాం అంటే భయపడుతున్నారు అందరని ఈశ్వర. లేదండి, బీసీ ఎంబీసీ సంచార జాతుల మోడల్ అవుతుంది 100%, దాంట్లో ఎవరు వ్యతిరేకం లేరు. ఆల్రెడీ బయట కూడా మీరు బీసీ సంఘాలను అడగండి, వాళ్ళు ఒప్పుకుంటారు, అందరు ఒప్పుకుంటారు. ఎందుకంటే అగమ్య గోచరంగా ఉంది సంచార జాతులు. ఇప్పుడు స్టోరీలు చెప్తుంటే మీరు అటువంటి 100 చెప్తా సార్. నేను ఇప్పటికే మీరు ఫ్లెక్సీలు కడితే చినిపోయిన ఫ్లెక్సీలు కట్టుకొని గుడారాలు వేసుకొని ఆధార్ కార్డు లేకుండా ఓటర్ కార్డు లేకుండా బతుకుతున్న జనాలు ఉన్నారు. ఉడకబెట్టిన ఆహారం తింటున్న జాతులు ఉన్నాయి. భూపాలపల్లి పదండి నాతోని. లేకపోతే మన స్పీకర్ అప్పుడు దీదన్ స్పీకరు మానవ జాతి సమూహాన్ని బస్సులు కట్టి అక్కడ వరంగల్ లో టూరిస్ట్ స్పాట్ తీసుకొస్తే ఒకసారి ఉపేంద్ర గారికి అవకాశం. ఉపేంద్ర గారు చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నంటే ఇప్పుడు